దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ దినము దేవుని వాక్యము, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గురించి నేను కీర్తించదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ కీర్తనకారుడు చక్కగా వివరిస్తూ నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు అని మరి దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నాడు. ఎత్తైన కోట, కోట అంటే అది రాజులు, ఆ రోజుల్లో రాజులు నివసించే కోట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ కోట ఎత్తుగా ఉండటం వల్ల మరి శత్రువు ఎంత మాత్రం లోపలికి రావడానికి వీలు పడదు. అయితే అలాగ రాజు కోటలు చాలా ఎత్తైన కోటలుగా కట్టించుకుంటారు. అయితే అంత మాత్రమే కాదు, అయితే ఆశ్రయ దుర్గము, ఆశ్రయము అంటే ఎవరైతే మరి తప్పు చేస్తారో, ఎవరైతే మరి అనుకోకుండా పొరపాటు జరిగిపోద్దో, ఎవరైతే ఆపదలో ఉంటారో వారందరూ కూడా ఆశ్రయ దుర్గమును ఏర్పరిచిన ఆశ్రయ దుర్గములోకి వెళ్తే వాళ్ళు బ్రతుకుతారు. అయితే ఆ యొక్క ఆశ్రయపురంలో ఉన్న యాజకుడు సజీవంగా ఉన్నంత వరకు వీళ్ళకి ఎంత మాత్రం మరణము రాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అయితే యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ దినములలో ఆశ్రయపురముగా మన యేసు ప్రభు వారే ఆశ్రయపురము. అయితే ఆయన మన యాజకుడు, ఆయన మరణించుడు, ఆయనకు మరణము లేదు కాబట్టి మనం కూడా మరణించము. పొరపాటు జరిగినప్పటికీ ఆపద్దినంలో ఉన్న మనకి ఆశ్రయపురముగా ఉన్నవాడు ఆయనే. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకుందాం, మన ఆశ్రయపురము అయిన మరి యేసయ్యలో ఉండే ఆ గొప్ప భాగ్యము, మరి దాన్ని బట్టి ఆయన కీర్తించేవారుగా ఉందాం నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే మన ఎత్తైన కోటగా ఉన్నవాడు, మన క్రీడముగా ఉన్నవాడు, మరి మన ఆశ్రయ దుర్గముగా ఉన్నవాడు ఆయనే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒకసారి ఆయన్ని గనపరుచుకుందాం, ఆయనను కీర్తించుకుందాం నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన బలమును గురించి, ఆయన బలమును బట్టి ఆయన్ని కీర్తించేవారుగా ఉండాలి. అయితే ఆయన్నే నీ ఆపదలలో, నీ కష్టాలలో ఆయన ఆశ్రయ దుర్గముగా చేసుకో. నీకెంత మాత్రపు మరి ఏ శత్రువు ఏ వైపు నుంచి రావడానికి కూడా అవకాశం ఉండదు. ఆయన ఆశ్రయ దుర్గముగా ఆయన ఉంటే, ఎత్తైన కోటగా నీకు ఆయనే, కొండగా నీకు ఆయనే ఉంటే ఎంత మాత్రపు మరి ఈ లోకంలో ఉన్న మరి ఈ యొక్క బాధ, వేదన కావచ్చు, అపవాది శత్రువు కావచ్చు, నీ యొక్క కోటలో ప్రవేశింపు అవకాశం కూడా ఉండదు నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు ఈ మాటలను దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.